సో ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్రెండ్ అండ్ ఎనిమీ. ఈ 2 వర్డ్స్ అయితే మీరు వినే ఉంటారు. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఎనిమీ అంటే శత్రువు. బట్ మీరు ఎప్పుడైనా ఫ్రెనిమీ ఈ వర్డ్స్ విన్నారా? ఫ్రెనిమీ అంటే ఒక వ్యక్తితో మీరు ఫ్రెండ్లీగా ఉంటాడు, బట్ మీ మనసులో వానుకోరకు లేక ఎలాంటి ఫీలింగ్స్ ఉండయి. అంటే వాందేమన్నా చెడు జరిగితే మీకు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, దాన్ని ఫ్రెనిమీ అంటారు. ఫ్రెండ్ ప్లస్ ఎనిమీ ఈక్వల్ టు ఫ్రెనిమీ. సో 99% పీపుల్ మీ చుట్టుపక్కల ఇలాగే ఉంటారు. వీళ్ళందరూ ఫ్రెనిమీస్తే అంటే మీతోటి ఉన్నట్టు ఉంటారు, కానీ మీ గురించి చెడుగా ఎప్పుడు ఆలోచిస్తారు. మీతోటి చెడు అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫ్యాక్ట్ నెంబర్ 2, బీహార్లోని పూర్ణియా డిస్టిక్లో ఒక నకిలీ బ్రిడ్జ్ కట్టేసిండ్రు. ఏమైందంటే బీహార్లో ఒక ల్యాండ్ లేకనా సేల్ కొరకు తీసిండ్రు, బట్ దానికి లేకనా స్టార్టింగ్లో రేట్ అచ్చు లేక అని ల్యాండ్ యొక్క ఓనర్స్ అండ్ బ్రోకర్స్ ఉంటారు చూసుకోవచ్చు. వాళ్ళు ఏం చేసిండ్రు, ల్యాండ్ మధ్యలో ఒక ఫేక్ బ్రిడ్జ్ క్రియేట్ చేసి స్టార్ట్ పెట్టిండ్రు. అంటే ఫేక్ బ్రిడ్జ్ లేకనా తయారు చేసి మధ్యలోనే ఇడిసబెట్టేసిండ్రు, సగం బ్రిడ్జ్ కట్టి ఇడిసబెట్టేసిండ్రు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికి ఏమనిపించింది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అవుతున్నది కదా, బ్రిడ్జ్ అవుతుందని ఫ్యూచర్లో దీని రేట్లు పెరగవచ్చని అందరూ ల్యాండ్ని కొనుక్కున్న తర్వాత తెలిసింది ఇది ఒక ఫేక్ బ్రిడ్జ్ అని. సింపుల్ న్యూస్లో కూడా వచ్చింది. దాంతోపాటు 1 more హైలైట్ పాయింట్ చెప్పన్నా, ఈ బ్రిడ్జ్ లెక్కన 8 mm 10 mm 12 mm రాడ్లతోటి కట్టినట. సో ఫ్యాక్ట్ నెంబర్ 3, సో చైనాలోని బ్యాంబూ స్టోరీ మీరు వినే ఉంటారు, వినకపోతే వినుండి. చైనాలో మొలిచే బ్యాంబూకు దగ్గర 5 years టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం కనుక బ్యాంబూది విత్తనం పెట్టినాం అనుకోండి, ఇన్స్టెంట్ లేకనా విత్తనం మొలకెత్తది. దగ్గర 5 years టైం పడుతుంది దానికి మొలకలు రావాలంటే. 5 years తర్వాత ఫస్ట్ వీక్లో గింత లేకనా మొలుస్తుంది. దాంతోపాటు ఫస్ట్ వీక్ నుంచి 5th వీక్ అంటే దగ్గర 1 నెల రోజుల్లోనే దగ్గర 90 feet కంటే ఎక్కువ పెద్దగా అయిపోతాయి. 90 feet అంటే దగ్గర 8-9 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఉంటుంది అంత పెద్దగా అయిపోతుంది 1 నెలలో. కానీ దాని కొరకు 5 ఏళ్ళు వెయిట్ అయ్యబడుతుంది. గ్రేట్గా, ఎందుకంటే ఈ స్టోరీని లేకనా చాలామంది యాజ్ ఇట్ ఈస్ మోటివేషన్గా కూడా తీసుకుంటారు. ఎందుకంటే దేనికన్నా బిగర్ థింగ్ టేక్స్ టైమ్ అని దీన్ని యాజ్ ఇట్ ఈస్ కొందరు మోటివేషన్గా కూడా తీసుకుంటారు. సో ఐ థింక్ ఈ వీడియో ఫ్యాక్ట్స్ మీకు నచ్చినేమో. ఫ్యాక్ట్స్ ఇంత నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. నేను తర్వాత లేకనా టాప్ 10, టాప్ 15, టాప్ 20 ఫ్యాక్ట్స్ కూడా తీసుకొస్తా. బట్ స్టార్టింగ్లో కొన్ని తక్కువ తీసుకొద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి.